గుంటూరులోని మామిళ్లపల్లి మాలకొండయ్య స్తూపం సెంటర్ శారదా కాలనీ గుంటూరు నందు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీ కూటమి ఇచ్చిన హామీ అర్హత కలిగిన పేద ప్రజలకు నగరాల్లో పట్టణాల్లో 2 సెంట్లు గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల నిర్మాణం కొరకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయంగా ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం మాటను నిలబెట్టుకోవాలని కోరుతూ అర్జీలు రాసే కార్యక్రమాన్ని ఈరోజు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అదేవిధంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడారు. సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. భరత్ ఏడు నుంచి బాగా వస్తుంది. తమ్ముడు పక్క ముందు పంపలేదు అన్న డబ్బులు కొట్టుకున్నాము. క్లాస్ సెంటర్ ఉన్నది లైన్ లో కొంచెం ఎన్నిక జరిగితే 1 by 1 రాస్తారమ్మా. అప్లికేషన్ కొంచెం ఎన్నిక మీరేనమ్మా. ఏమండి ఒక్క నిమిషం అన్న బీవీ రెడ్డి కొంచెం జరుగు మాకు రిటర్న్ మీరు ఒకసారి మీ ఫోన్ నంబర్ అందరికీ నమస్కారాలు. ఇవాళ కొత్త ప్రభుత్వం ఏర్పడి 5 మాసాలు గడుస్తూ ఉంది. ప్రభుత్వానికి గుర్తు చేయడానికి మాత్రము వారికి విజ్ఞప్తి చేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. దాదాపు 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. కానీ ఆనాడు మేమంతా కోరింది ఏమంటే, అయా శాశ్వతంగా ఇంటి సమస్య పరిష్కారం కావాలంటే వాళ్ళందరికీ కూడా 2 సెంట్లు పట్టణాల్లో 3 సెంట్లు గ్రామాల్లో ఇవ్వమని కోరాము. పెడచెవున పెట్టారు, ఏమాత్రం కూడా ఖాతరు చేయలేదు. అదేవిధంగా వారు 1,80,000 రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇస్తే ఎక్కడ కూడా ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదు. అన్నీ కూడా అర్ధాంతరంగా ఆగిపోయినాయి. పేదవాడి ఇంటి స్థలం అనేది, ఇల్లు అనేది ఒక కళగా మిగిలిపోయింది తప్ప 26 జిల్లాల్లో ఎక్కడ కూడా వాళ్ళకి ఇల్లు రాలేదు. కాబట్టి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం, మీరు ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చినట్లుగా పట్టణాల్లో 2 సెంట్లు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలి. ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తే తప్ప ఇవాళ వారికి శాశ్వతంగా గృహ నిర్మాణ సమస్య పరిష్కారం. మంది పేదలు ఈ అర్జీలు రాపించుకోవడానికి వస్తున్నారు. వారందరి ఆలోచన విచారిస్తే
జగనన్న ఇంటి స్థలం కొంతమందికి ఇందులో వచ్చింది. కాకపోతే ఆ స్థలం ఉన్న దగ్గరికి మీరు వెళ్తే ఆ భూములకి డబ్బు కట్టలేదని, ఈ స్థలాల్లోకి మీరు రావడానికి వీల్లేదని భూ యజమానులు అడ్డుపడుతున్నారని కొంతమంది చెప్పారు. మరికొంతమంది ఏమో ఎక్కడో నారా కోడూరు అవతలు ఇచ్చారు కానీ స్థలాలు చూపలేదు, మాకు పట్టా అయితే ఇచ్చారు తప్ప స్థలాలు ఎక్కడ ఉన్నాయో మాకు తెలియవు, అది పనికొస్తుందో పనికిరాదో తెలియని పరిస్థితిలో ఉందన్నారు. మరికొంతమంది ఏమో లాము దగ్గర క్వారీ గుంటల్లో ఇచ్చారు, ఆ గుంట పూడ్చాలంటే 4-5 లక్షలు అవుతుంది, అది ఇంటి స్థలానికి పనికొచ్చేది కాదు, పనికొచ్చే స్థలం కావాలని మరికొంతమంది చెబుతున్నారు. ఒక 45% హాజరైన జనములో. నమస్కారం. ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో శారదా కాలనీ ఏరియాలో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని పట్టణాల్లో 2 సెంట్లు భూమి ఇచ్చి 4 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామని చెప్పడం అనేది జరిగింది. దానికి సంబంధించి ఇల్లు కట్టుకునేదానికి ఐరన్ రేట్లు, ఇసుక రేట్లు, అన్ని రేట్లు పెరిగిపోయిన నేపథ్యంలో 2 సెంట్లు స్థలం ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఎన్నికల హామీని నెరవేర్చమని డిమాండ్ చేస్తూ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఈ రోజున శారదా కాలనీ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు రావడం జరిగింది. ఇప్పుడు వారు మాట్లాడతారు. శారదా కాలనీ జరిగే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారికి, అట్లాగే రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వర గారికి, జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ గారికి, అట్లాగే పాల్గొన్నందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ఈ నగరంలో పేదలు ఉన్నారో ఈ నగరంలోని పేదలందరికీ కూడా 2 సెంట్లు స్థలం కేటాయించాలని, మరి ముఖ్యమంత్రి గారు 5 లక్షల రూపాయలు ఇచ్చి నిర్మాణానికి సహకరించాలని వాళ్ళ నగరంలో ఉన్న పేదలందరూ కూడా మరి అప్లికేషన్ పెట్టించే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. రేపు 18వ తారీఖున ఈరోజు ఎవరైతే రాస్తూ ఉన్నారో వాళ్ళందరినీ సమీకరించి మరి వినతి పత్రాలు, అప్లికేషన్లు అన్నీ కూడా మరి సచివాలయాల్లో మరి ఇవ్వటం జరుగుతుంది. అనంతరం మరి కలెక్టర్ కార్యాలయం దగ్గర కూడా పెద్ద ఎత్తున ఆందోళనకి మరి వీళ్ళందరినీ కూడా సమీకరించి చేయబోతా ఉన్నాం. మరి ఈ మధ్యలో మరి రాష్ట్ర కార్యదర్శి గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం వారే హామీ ఇచ్చారు. 2 సెంట్లు ఇవాళ ఇస్తామని, 4 లక్షల రూపాయలు మరి నిర్మాణానికి ఇస్తామని చెప్పారు. కాబట్టి ఈ పెరిగిన రేట్లకు అనుగుణంగా 1 లక్ష పెంచి మరి 5 లక్షలు ఇవ్వాలని, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలని జరిగే ఈ ఉద్యమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అర్హులైన అందరికీ మరి స్థలాలు వచ్చే వరకు కూడా సిపిఐ ఈ నగరంలో వారి పక్షాన్ని నిలబడుతుందని తెలియజేస్తా ఉన్నాం.